చూడు నేను ఎంత మంచిగా సుఖపడుతున్నాను, బయలర్ కోడి నాటుకుని అంటుందంట. చూడు చూడు నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా, నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు, సూదేయకపోతే సైదుకు రాదు, నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా, నేను మంచి మంచి ఐటమ్స్ తింటా, నువ్వేం తింటావే, నీ బతుకు పాడుగాను సిసి అని బయలర్ కోడి నాటుకోడి నువ్వు కిక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమాట నిజమేనే, నువ్వు అన్నమాట నిజమే, నీకు రేఖల నీడింది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు, మక్కలు తింటున్నావు, జొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే, నిన్ను పెంచుతాడు, నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి 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 40-45 రోజులకు కిలా బాబు కాగానే నేను మార్కెట్కి అమ్ముకుంటాడు. నేను కొనకపోయినాడు గొంతు కోస్తాడు, గొంతు కోసి ఉడుకు నీళ్ళలో ముంచి తోలు గుంచి మొత్తం మీద పెట్టి తుకుడలు చేసి ఈయనకో 1/4 కిలో, ఆనికో 1/2 కిలో, ఆనికో 1 కిలో నిన్ను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వరకల్లా బైరిపి మీదకి వెళ్ళిపోతావే. ఓన్ని మురిపం పాడిగాను ఎందుకు మురుస్తున్నావే, నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎండలో మురిపం కానీ నేనున్న కదా నాటుకొని ఎండకు ఓర్చుకుంటా, ఆనకు ఓర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటుంది, నాకు కుక్క బాధ ఉంటుంది, నన్ను నీడి కట్టి తోడు కొడతాడు, నన్ను ఆడి కట్టి తోడు కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని 10 గుడ్లు పెడతా, ఈ గుడ్ల మీద 21 రోజు పొదిగి 10 పిల్లలు తీస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం. నిజం బతికి నీ బతుకు కొట్టు. ఇప్పుడు మీరు మాట్లాడాలి. నాటుకోవాలా బయలుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. చెప్పండి అమ్మా మాట. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసులము. ఏ కోయిలం అంటే నాటుకోళ్ళకు చెందిన వాళ్ళం. బయలర్ కోళ్ళం అంటే లోక సంబంధాలు. నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద బ్యాగ్ కట్టుకొని చర్చకొస్తున్నావు అనుకో, బయలర్ కోళ్ళు నేను ఎక్కిరిస్తా ఉంటాయి. ఓమో కలిసింది అంటారు, ఓమో దిగింది అంటారు, ఓమో పుచ్చుకుంది అంటారు. అలా చూసి నువ్వు అనాలే, నువ్వు బయలర్ కోడి. నీ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నేను బ్రతికితే ఈడ కన్నమయ్యంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. శ్రమలు లేని క్రైస్తవుడు కానే దేవునికి స్తోత్రం.